మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం కుక్కనూరు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. గత 20 రోజుల క్రితం గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ నేటికి ఒక బస్తా కూడా ధాన్యం కొనుగోలు చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు చేయాలని PACS చైర్మన్ అనంతరెడ్డికి విజ్ఞప్తి చేస్తే బయట అమ్ముకోవాలంటూ చెబుతున్నారని, ఇక వైస్ చైర్మన్ మురళి ప్రశ్నిస్తే ధర్నా చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప సొసైటీ ప్రతినిధులు రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. సంఘటనా స్థలాన్ని తహసీల్దార్ బాలలక్ష్మి చేరుకుని వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. గ్రామము అజ్జార్దాస్. నేను ఇక్కడ కుమ్మూరు గ్రామంలో ఐపీ సెంటర్ 16 తారీఖు ఏప్రిల్ 16 తారీఖు ఓపెన్ చేశారు. ఇప్పటి వరకు ఒక బస్సు కూడా కొనుగోలు చేయలేక రైతులు ఎంతో ఆందోళన చేస్తూ ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ ఈ రోజు వరకు ఇక్కడ మండల స్థాయిలో ఉన్న అధికారులు వచ్చి కూడా మాకు ఎలాంటి సాయం పొందలేము. ఇకనైనా వచ్చి కొనుగోలు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ధర్నాను మేము కొనసాగిస్తున్నాము. కాబట్టి అందరూ దీనికి సహకరించాలని కోరుతున్నాము. త్వరలోనే మీరు తొందరగా దీని మీద నిర్ణయం తీసుకొని ఈ యొక్క ధాన్యం కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాము. మా కుక్కనూరు గ్రామం నా పేరు అజ్జారస్. ఈ ఐకేపీ స్టార్ట్ చేసి కూడా గత 30 రోజులు అవుతుంది. ఈ 30 రోజుల్లో కూడా అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు. ఒక్క బండి కూడా ఇప్పటికీ స్టార్ట్ చేసింది లేదు. లేబర్స్ని తీసుకురాలేదు. లేబర్స్ తీసుకురామంటే వాళ్ళు అన్ని కథలు చెప్తున్నారు, కాకమ్మ కథలు చెప్తున్నారు, రేపు అనుకుంటూ 30 రోజులు తీసుకొచ్చారు. ఇన్ని రోజులకు ఒక చిన్న సన్నకారు రైతులు ఎన్ని రోజులు నష్టపోతారు. ఇంకా వాళ్ళకు టాపర్లకు కట్టే పైసలు కూడా రావు. అందులో వాళ్ళకి ఆ వచ్చే డబ్బులు అటే పోతే వాళ్ళు ఇంకేం సంపాదించుకుంటారు, ఏం చేస్తారు. టైం టు టైం రైతులకి వాళ్ళ తగిన సాయం అందించకపోతే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి అసలు ఈ ఎండాకాలం వచ్చినా కూడా వానాకాలం వేయడానికి ఆలోచిస్తారు. ఎండాకాలమే వేస్తే ఇట్లా అయింది రాబాయి, వానాకాలం ఇంకా మాకు ఇంకెన్ని రోజులు చేస్తారని చెప్పి భయపడతారు వాళ్ళు. సో వాళ్ళకి ఈ చైర్మన్స్ కానీ ఈ సొసైటీ ఎవరైతే టేకప్ చేసిరో ఐకేపీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. దానికి తగిన ఎంప్లాయీస్ ఎవరు లేరు, అక్కడ చూసుకోవడానికి ఎవరు లేరు. ఇప్పుడు ఎవరైనా పోతే కూడా ఒక్కరు కనబడరు, మీకు ఎంట్రీ చేసుకుంటున్నారో కూడా తెలియదు. అది నా పేరు గొర్రె కృష్ణ, మాది కుక్కనూరు విలేజ్. ఈ యొక్క ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సొసైటీ చైర్మన్ గారు అనంతరెడ్డి గారు ఉండి మాకు లారీలు వస్తలేవు, మాకు ఒక ధాన్యం కొనుగోలు చేయండి అంటే మీరు ఏమంటారు, మీకు బార్దాన్ని ఇస్తా, మీరు వెల్దుర్తినా ఇంకెక్కడన్నా అమ్ముకోండి, కానీ మాకు లేబర్ వస్తలేరు అని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పేస్తుండే అతను. అసలు సొసైటీ చైర్మన్ నుండి ఎందుకు, అసలు ఆయన ఎందుకు ఎన్నుకున్నారు? ఆ వైస్ చైర్మన్ ఏం చేస్తుండు? కుక్కనూరు గ్రామానికి చెందిన వైస్ చైర్మన్ ఏం చేస్తుండు? ఆయన వైస్ చైర్మన్ ఏమంటాడు, ధర్నా చేసుకోమంటాడు. చైర్మన్ గారేమో అమ్ముకోమంటాడు. మరి ఐకేబీ సెంటర్ ఏం పీకనీకి ఓపెన్ చేసిరా ఇందులో ఈ కుక్కనూరు గ్రామంలో? అసలు కుక్కనూరు గ్రామానికి చెందిన ఏ ఒక్క ఫెసిలిటీ ఐకేబీ సెంటర్లో లేదు. వరి ధాన్యం